నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. మనం ఇప్పుడు ఉజ్వల పార్క్ లైన్ లో ఉన్నాము. రైట్ చూస్తే ఉజ్వల పార్క్ ఉంటుంది, సరే ముందర చూస్తేనేమో ఉజ్వల పార్క్ ఉంటుంది, రైట్ సైడ్ చూస్తేనేమో డీర్ పార్క్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ చూస్తేనేమో ఫిషెస్ ఆఫీసర్ ఉంది, కొంచెం ముందుకు పోతేనేమో ఎక్సైజ్ ఆఫీస్ ఉంది. అంటే నాకు తెలిసి ఇక్కడ మత్స్యకారుల ఆఫీస్ ఒకటి, ప్లస్ డీర్ పార్క్స్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళది, అటుపక్కనేమో ఎక్సైజ్ వాళ్ళది ఉన్నది. ఈ మూడు పెద్ద ఆఫీసెసే, వాళ్ళకు రెవెన్యూ కూడా బాగా అవుతుంది. కేవలం అలా ముందటి రోడ్డును కూడా వాళ్ళు అట్లీస్ట్ పట్టించుకునే పరిస్థితిలో ఉంది. ఇప్పుడు చూడండి, గత కొన్ని సంవత్సరాలుగా, రోజులు కాదు ఇంకా, గత కొన్ని సంవత్సరాలుగా ఏ నాయకుడు కూడా దీన్ని దృష్టి పెట్టలేడు, ఎవరు కూడా చేయలేదు. నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే, వెహికల్స్ సడన్ గా ఎవరైనా వస్తే స్కిడ్ అయి పడిపోయి ప్రాణాలు కోల్పోవడమే. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను, ప్రాణం పోతే తిరిగి తీసుకురాగలరా? కలెక్టర్ గారు మిమ్మల్ని నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, కమిషనర్ గారు మిమ్మల్ని ఒకటే ప్రశ్న అడుగుతున్నాను, మేయర్ గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కటే ప్రశ్న అడుగుతున్నాను. పొరపాటున ప్రాణం పోయి ఒక కుటుంబం ఒక పెద్ద దిక్కును కోల్పోతే మీరు ఆ కుటుంబానికి ఆ పెద్ద దిక్కును తీసుకురాగలరా? కొంచెం విజ్ఞతతో పనిచేయండి. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి, విజ్ఞతతో పనిచేస్తూ ఇట్లాంటి రోడ్లు ఘోరాతి ఘోరంగా ఉన్నాయి, చాలా మందికి ఇబ్బంది కలిగే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈ దగ్గర ఉన్న మూడు డిపార్ట్మెంట్స్, మత్స్యకార డిపార్ట్మెంట్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయినా కనీసం ఆలోచించి వాళ్ళు ఈ రోడ్డుని ప్రాపర్ గా వేయగలరని రిక్వెస్ట్ చేస్తూ, అదే విధంగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ ఇది ఇలానే ఉంటే ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, జై హింద్, జై భారత్, మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్.